రంగారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. కళ్ళు లేక పలువురు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. 10 రోజుల నుండి కళ్ళు అందుబాటులో దొరకకపోవడంతో బీర్కూర్, నసరులాబాద్ మండలాల్లో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసిన 4 మండలాల్లో నేటి నుంచి రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. అక్కడ రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా అధికారులు దరఖాస్తులు స్వీకరించి వాటిని పోర్టల్ ద్వారా పరిష్కరిస్తారు. అందులో పరిష్కారం కాకుండా పోర్టల్ పని చేయకపోయినా రాష్ట్ర స్థాయిలో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు మహాధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జ్ షీట్లో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను చేర్చడాన్ని ఖండిస్తూ ప్లాకార్డులు ప్రదర్శించారు. బీజేపీ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. ధర్నాలో సీనియర్ నేత విహెచ్ సహా పలువురు నేతలు ఉన్నారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్నారు. వేలపూడిలో సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఖరారు చేసి చదును పనులను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. 100 ఎకరాల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేస్తున్నారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఓవర్ స్పీడ్తో వచ్చిన టిప్పర్ ట్రాక్టర్ను ఢీకొనడంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కన ఉన్న పొలంలో దూసుకెళ్లింది. ట్రాక్టర్ డ్రైవర్కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 24 క్యారెట్ల బంగారం 98,380 పలికింది. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సిరికొండ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.